ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మరి ఈ పూట నిర్గమకాండము 14వ అధ్యాయంలో మరి ఒక లేఖన భాగాన్ని మీ దృష్టికి తీసుకురావాలని ఇష్టపడుతూ ఉంటున్నాను. ఈ 14వ అధ్యాయంలో మీ అందరికీ కూడా బాగా తెలుసు. ఈ 14వ అధ్యాయంలో మోషే ద్వారా దేవుడి ఘన సముద్రాన్ని 2 పాయలుగా చీల్చబడడం, చీల్చిన పిమ్మట ఇశ్రాయేల్ ప్రజలు ముందు కొనసాగుతూ ఉంటున్న కోణంలో వెనక నుంచి దాదాపుగా 600 రథములతో ఐగుప్తు సైన్యము మరి వాళ్ళని తిరిగి చెరపట్టుకొని పోవటానికి సిద్ధంగా వారు కూడా బయలుదేరారు. ఇది చూసి వెనకకు చూసి ఆశ్చర్యపోయారు. భయంతో వాళ్ళు ఆ సముద్రం 2 పాయలుగా చీల్చబడి ఆ మార్గం గుండా వారు భయంతో పరిగెత్తుతున్నప్పుడు దేవుడు అన్నాడు, నిశ్చయముగా నువ్వు నిలిచి ఉండు, నేను నీ పక్షాన ఉంటాను, నేను నీ పక్షాన యుద్ధం చేస్తానని మోషేతో దేవుడు చేసిన వాగ్దానాన్ని నమ్మాడు, విశ్వసించాడు. తత్కారణాన్ని బట్టి ధైర్యంగా మాత్రము మోషే ముందుకు సాగుతూ ఉంటున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలు కూడా వెనకల 600 రథములతో వాళ్ళు వస్తుంటే భయంతో పరుగులు తీస్తూ ఉంటున్నారు. ఈ ప్రయాణం జరుగుతుంది. అంతలోనే అకస్మాత్తుగా ఈ యొక్క ఐగుప్తు యొక్క రథాలు చక్రాలు ఊడి పడడాన్ని వాళ్ళు గుర్తించారు. ఊడి పడడమే కాదు, ఇక ముందుకు పోలేకపోతూ ఉంటున్నాయి. ఇప్పుడు ఐగుప్తు యొక్క సైనికులు ఏమంటున్నారంటే, యెహోవా వారి పక్షమున నిలిచి మనతో యుద్ధం చేస్తున్నాడు కాబట్టి మన చక్రాలు ఊడిపడుతున్నాయి అనే విషయాన్ని వారిని చర్చించుకుంటున్నారు. ఇక మనం ముందుకు కొనసాగితే మనం ఈ సముద్రములోనే నేల కూలి చనిపోతాము కాబట్టి వెనక్కి వెళ్ళిపోదాం అని కేకలు వినబడుతూ ఉంటున్నాయండి. మరొకసారి గమనించండి, ఐగుప్తు యొక్క సైన్యము కేకలు వేస్తూ పలుకుతున్న మాట ఏంటంటే, నిర్గమకాండం 14:25లో ఇజ్రాయేల్ దేవుడు ఇజ్రాయేల్ ప్రజల పక్షాన నిలిచి మనతో యుద్ధం చేస్తున్నాడు. తత్కారణాన్ని బట్టి మన చక్రాలు విరిగిపోవట్లేదు, ఊడిపోతున్నాయి. తత్కారణాన్ని బట్టి మన రథాలు ముందుకు కొనసాగలేకపోతూ ఉంటున్నాయి, చాలా బలవంతంగా కొద్దిగానే ముందుకు కొనసాగుతున్నాయి. అంటే వారి పక్షాన ఉన్న దేవుడు మనతో యుద్ధం చేస్తున్నాడు. ఇది గుర్తించి వారు ఆందోళన చెందారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు రథాలు ముందుకు కొనసాగలేకపోయాయి, ఆగిపోయినట్టుగా మనం చూస్తుంటున్నాం. దీన్ని బట్టి దేవుడు మనకు నేర్పిస్తున్న ఒక ఉన్నతమైన పాఠం ఏంటో తెలుసా? ఈ పూట ఐగుప్తు సైన్యానికి సాదృశ్యము ఇజ్రాయేల్ ప్రజలకి ఐగుప్తు ఒక శత్రువులుగా మనం చూస్తుంటున్నాం. అదే రీతిగా ఈరోజు నీకు నాకు మన శత్రువు సాతాను. ఈరోజు అంతేకాదు, పాపము ఇది నిన్నేం చేస్తుందంటే, సాతాను మరియు పాపము నిన్ను తరుముతూ ఉంది. కానీ దేవుడు చూపించిన మార్గంలో విశ్వాసంతో ఎప్పుడైతే నువ్వు ముందుకు కొనసాగుతావో, ప్రార్థనతోని విశ్వాసంతో నువ్వు ఎప్పుడైతే ముందుకు కొనసాగుతావో, నీ పక్షమున దేవుడు యుద్ధం చేస్తాడనే విషయాన్ని ఈ పూట స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు. అందుకే నేను 140వ దావీదు కీర్తన 12వ వచనంలో ఈ విధంగా స్పష్టంగా రాయబడింది, బాధింపబడు వారి పక్షమున నేను యుద్ధం చేస్తాను. ఈ పూట భయపడకండి దయచేసి. ఎవరు కూడా ఈరోజు పాపం చేతను బాధించబడుతున్నావా, శత్రువుల చేతను తరమబడుతున్నావా, సాతాను చేతను తరమబడుతున్నావా? భయపడకండి, ధైర్యంగా ఉండండి. జస్ట్ ఆయన చూపించిన మార్గంలో ఎప్పుడైతే ధైర్యంగా నువ్వు ముందుకు కొనసాగుతావో, నీ పక్షాన ఉన్న దేవుడు ఆనాడు ఐగుప్తు సైన్యముతో యుద్ధం చేసినట్టుగా నీకు వ్యతిరేకంగా లేచిన వారితో నా ప్రభు యుద్ధం చేయబోతున్నాడు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.